2023లో మీరే ఒక బ్రాండ్ గా మారాలనుకుంటున్నారా? గంపా గారి ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్. నమస్కారం గంపా నాగేశ్వర్ గారు. నమస్తే నారాజు గారు. చాలా మంది ఒక లెవెల్కి వచ్చేసిన తర్వాత సాచురేట్ అయిపోతూ ఉంటారు. బియాండ్ థింకింగ్ అనేది ఉండదు. కరెక్ట్. బట్ వాళ్ళు గనక నెక్స్ట్ లెవెల్ స్టెప్ వేస్తే 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరకవచ్చు, 10 మందికి ఉపయోగపడవచ్చు, 10 మందికి తెలియకుండానే ఒక సర్వీస్ లాంటిది చేస్తూ ఉంటుంటారు. కానీ వాళ్ళు ఒక చోటే తృప్తిగా ఉండిపోతారు. నెక్స్ట్ లెవెల్ స్టెప్కి వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆలోచన ఉన్నా కూడా వెళ్ళలేరు. కొంతమందికి అసలు ఆలోచనే ఉండదు. అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి ఒక చోటే ఆగిపోతూ ఉంటారు. బట్ మనిషి అన్న తర్వాత అలా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకు అని అంటే అంత పొటెన్షియల్ ఉన్నప్పుడు దే హ్యావ్ టు గివ్. ఆ నేచర్ ఖచ్చితంగా ఉండాలి. లేదు అనుకుంటే ఆ నాలెడ్జ్ ఉంది అనేటువంటి విషయం కనిపించినప్పుడైనా సరే ఖచ్చితంగా దాన్ని అవుట్పుట్ చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇది ఓవర్కమ్ అవ్వాలి అంటే ఎలా అంటే, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది కొంతవరకు వచ్చి ఉంటారు. అవును. మిగతా స్టెప్ని తీసుకోరు, ఇంకా అక్కడే చూసుకుంటారు. ఇంకంతే, అదే ప్రపంచం. సింపుల్గా చెప్పాలంటే కొంచెం నెగిటివ్గా ఉన్న బావిలో కప్పల్లో మిగిలిపోయి ఉంటారు. అవును, అదే గొప్ప అనుకుంటారు. సో అటువంటి వాళ్ళకి కాదు బాబు, ప్రపంచం బయట కూడా ఇంకొకటి ఉంది, అది కూడా మీరు ఆలోచించాలి అన్నట్టుంటే చాలా అద్భుతమైన విషయం అండి. బహుశా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు ఒక మంచి ఐడియా ఇవ్వడానికి మంచి సలహా ఇస్తాను నేను. మనం పుట్టింది ఒక చిన్నగా చచ్చిపోవడానికి కాదు, ఎలా వచ్చామన్నది కాదు, ఎలా పోయేది ఇంపార్టెంట్. చాలామంది ప్రపంచం మీదకి వస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, పంటూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చిపోవడం గొప్ప కాదు, ఇచ్చిపోవడమే గొప్ప. గుర్తుంచుకోండి, వచ్చిపోవడం గొప్ప కాదు, ఇచ్చిపోవడం గొప్ప. ఇచ్చిపోవాలంటే మీ ఆలోచన పరిధి దాటి కాస్త డిఫరెంట్గా పనిచేయాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రియలిస్ట్ టాప్ మోస్ట్ పేర్లు తీసుకోండి. వాళ్ళు ఒకప్పుడు ఆలోచించుకుంటే అక్కడే ఉండేవాళ్ళేమో, కానీ వాళ్ళు ఇప్పుడు కొన్ని వేలాది మంది, లక్షలాది మందికి శాలరీస్ ఇచ్చే కెపాసిటీ వచ్చింది వాళ్ళకు. కొన్ని వందలాది కోట్ల రూపాయల వ్యాపారం చేయగలుగుతున్నారు, ఎంతోమందికి ఉపాధి కలిగిస్తున్నారు. వాళ్ళు అక్కడే ఉంటే అక్కడే ఉండిపోయేవాళ్ళు కదా. కానీ వాళ్ళతో స్టార్ట్ చేసిన వాళ్ళు కొంతమంది అక్కడే ఉండిపోయారు. మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఏం చేస్తున్నారు, ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందో మీ ఓన్ ఫీల్డ్ ఒకసారి ఆలోచించుకోండి. కంపల్సరీ ఒక స్టేజ్ తర్వాత నాగరాజు గారు చెప్పినట్టుగా స్టాగ్నేషన్ అయిపోతుంది. స్టాగ్నేషన్ ఇంకా లేదేమో, ఈ పరిస్థితి లేదేమో అనుకుంటారు. ఒకసారి క్యామిలిన్ అనే ఒక ఇంక్ గురించి నేను విన్నది మీకు చెప్తానండి. అక్కడ ఏమైందండి, అప్పుడు ఇంక్ వాడే వాళ్ళం, ఇంక్ పెన్నులు పోయాయండి. ఇంక్ పెన్నులు ఒకటిసారి డిసప్పేర్ అయ్యి బాల్ పెన్స్ వచ్చేసాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇది ఇంతే, ఇంక్ పెన్నులు పోయాయి, మా బతికింతే అనుకోలేదండి. వాళ్ళు రాబిన్ బ్లూగా తయారు చేశారు. సో లిక్విడ్, దాంతో మళ్ళీ అగైన్ దే గాట్ ఇన్ ఎ లైఫ్. ఓకే, ఈ రకంగా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నా, కానీ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. కాస్త డిఫరెంట్గా ఆలోచించండి. సేమ్ పౌడర్ అండి, సేమ్ సర్ఫ్ అనే పౌడరు, సర్ఫ్ అనే బ్రాండ్ ఉంది కదా, అదే పౌడర్ను నిర్మా వాళ్ళు కాస్త డిఫరెంట్ తయారు చేసేసి ఎంత మార్కెట్ చేశారండి. కాస్త డిఫరెంట్ అండి. ఓకే, అదే మన సనాతన ఓల్డ్లో మనం ఎప్పుడు వింటున్న ఆయుర్వేద వైద్యాన్ని కాస్త ప్యాకింగ్లో పెట్టేసి కాస్త డిఫరెంట్గా పెట్టి రామ్దేవ్ బాబా ఆర్గనైజేషన్ ఎలా చేస్తుందండి. కాస్త సేమ్ కదండి. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే కాస్త మీరు డిఫరెంట్గా వెళ్ళగలిగితే ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు. ఓకే, నేను చాలాసేపు మాట్లాడుతుంటే బోర్ కొడుతుంది కాబట్టి ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఓకే, మీరందరూ కూడా చిన్న పేపర్ తీసుకోండి. ఏంటి గంప వస్తే ఒక పేపర్స్, నేను ఎప్పుడు క్లాస్కి వచ్చినా సరే, నేను ఎప్పుడు ఉన్నా సరే పేపర్ పెన్ బుక్ పెట్టుకోండి, రాస్తూ ఉండండి. మీరు ఎక్కడ రాక్కర్లేదు, ఇవన్నీ వీడియోలు చూస్తే లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఇస్ మై గ్యారంటీ. ఓకే, నేను మీ ముందు ఒక చిన్న పలక తీసుకున్నాను. ఇక్కడ నేను ఒక 9 డాట్స్ అండి, చూడండి 9 డాట్స్ ఇలా పెట్టాను. ఓకే, మీరు కూడా ఈ 9 డాట్స్ పెట్టండి మీ పేపర్లో. పెట్టారా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్, ఈ 9 డాట్స్ను మీరు 4 స్ట్రైట్ లైన్స్తో కలపాలి. కెన్ యూ ట్రై? ఈ 9 డాట్స్ను 4 లైన్లతో కలపాలి. 4 లైన్లే, పెన్ను లేపొద్దు, బల్పం లేపొద్దు, 4 లైన్లతో కలపాలి. 4 లైన్లే, 4 లైన్సే. ప్రయత్నం చేయండి, మీరు ఆలోచించకండి. ఇక్కడ నారాజు గారు ట్రై చేస్తున్నారు. ఓకే, 4 స్ట్రైట్ లైన్స్ మొత్తం అన్నింటిని కలిపేయాలి. కలపండి, పెన్ను లేపొద్దు. 4 స్ట్రైట్ లైన్స్ అన్ని కలిసిపోవాలి, లేపకుండా కలిపేసాలి, అన్ని కలపాలి. 4 సార్లు రాయాలి. ఓన్లీ 4 టైమ్సే రాయాలి. వంకరగా రాయొద్దు, స్ట్రైట్ రావాలి. స్ట్రైట్ 4 స్ట్రైట్ ఉండాలి. ఇలా ఉండొచ్చు స్ట్రైట్, ఇలా ఉండొచ్చు. 1 వెరీ గుడ్, రైట్. మీరు కూడా రాయండి. 2 వెరీ గుడ్,
3 వెరీ గుడ్ 4 ఇంకా 2 మిగిలిపోయాయి 4 అవర్ మన 5 వస్తుంది మీకు ట్రై చేయండి చూడండి మీరు ట్రై చేయండి మళ్ళీ నేను ఇక్కడ చేస్తున్నాను 1 2 3 ఇది 4 స్ట్రైట్ లైన్స్తో కలపాలి ఓకే మనం ఏం చేస్తుంటామంటే ఇది ఇంతే ఈ గంప గారు ఇంతే ఈ జీవితం ఇంతే నేను మారను ఇలాంటి అయ్యిందా ఇంతో ప్రపంచంలో ఎవరు చేయలేదు 4 స్ట్రైట్ లైన్స్ కలుస్తుందా ఈయనకి మన పిచ్చా ఇది కాదు ఇది పోదు ఇది ఎంతే సూర్యుడు తూర్పున ఉదయించడు ఇది కాదు ఇది పోదు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు మొండితోని లైఫ్లో ముందుకెళ్ళి ఎలా రాసి ఉంటే అలా అవుతుంది మళ్ళీ ఇంకొద్ది వేదాంతం స్టార్ట్ చేస్తారు రాసి ఉండాలి భయ్యా రాసి ఉండాలి రాసింది కరెక్టే పంపించాడు తిరిగి రాసుకోమని భగవంతుడు పంపించాడు ఎస్ ఇక్కడ రాసి పంపించాడా తిరిగి రాసుకోమని కూడా ప్రయత్నం ఇచ్చాడు మీరు ఏమైనా చేయొచ్చండి కాస్త బియాండ్గా పనిచేయాలి మనం ఏమనుకుంటా తెలుసా ఒక చిన్న దాంట్లో ఇదే కరెక్ట్ అనుకుంటాం కదా కాస్త బియాండ్ ఆలోచించి ఏమన్నాను రూల్స్ ఏంది 4 స్ట్రైట్ లైన్స్ వితౌట్ లిఫ్టింగ్ పెన్ ఓకే ఇప్పుడు 4 స్ట్రైట్ లైన్స్ అండి ఓకే నేనేం చేస్తున్నాను 4 స్ట్రైట్ లైన్సే కానీ కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తున్నాను ఇప్పుడు 4 స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఇక్కడ తీసుకున్నాను నేను కాస్త ముందుకెళ్ళాను నేను ఎక్కువ కష్టపడ్డాను హలో 4 గంటలు పనిచేసే వాళ్ళు 6 గంటలు పనిచేశాను 6 గంటలు పనిచేసి 8 గంటలు పనిచేశాను కొద్దిగా ముందుకెళ్తే నేను చెప్పలే కదా మీకు ఎక్కువ పని చేద్దాం చెప్పలే కదా మీకు చెప్పలే కదా మీకు నేనేమన్నాను 4 స్ట్రైట్ లైన్స్ వితౌట్ లిఫ్టింగ్ పెన్ అన్నా నేను దీంట్లో ఉండమని బయటలో ఉండమని చెప్పలే కదా నేను కొద్దిగా ఎక్కువ పని చేయండి ఎక్కువ పని చేసిన తర్వాత ఇంత పని చేశాను కదా అనుకుంటారు అప్పుడు మీరు ఇక్కడసారండి ఇక్కడ వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఇది అవుతుందో కాదో ఆలోచిస్తుంటాం ఇక్కడికి వచ్చేసాం కదా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మనం పైకి వస్తే ఇది కాదని మన మైండ్లో ఉంటుందండి ఇది అవుతుందో కాదని మైండ్లో ఉంటుంది మనం ఏం చేయాలండి సింపుల్ మీకు రాసి చూపిస్తాను ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 10లో రాసేసాను బాగుందా 10లో రాసేసారు ఎవరెవరు రాస్తారు 6లో కూడా రాస్తారు 5లో కూడా రాస్తారు ఏం సార్ మీరు కరెక్ట్ చెప్తలేరు నాకు ఎస్ ఆలోచించండి నేను మీకు ఇప్పుడే చూపిస్తాను ఇక్కడ సింపుల్గా మళ్ళీ నేను గీస్తాను ఓకే ఇది కొద్దిగా ఆలోచిస్తే చాలా సింపుల్గా వస్తుందండి మీరు ఏం చేస్తుంటారు అంటే 1 చూడండి 1 2 3 4 ఏమవుతుంది ఏదో మిస్టేక్ అవుతుంది మీ లైఫ్లో ఏదో జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తారు ఇది నాతో కాదు మెరిసన్ అవుతా ఓకే ఆ సర్కిల్లోనే ఆలోచిస్తున్నాము సర్కిల్లో ఆలోచిస్తున్నారు బియాండ్ అవ్వట్లేదు మీరు కాస్త ఎక్కువ కష్టపడాలి ఇక్కడ ఆలోచించినా కొద్దిగా లైఫ్ ముందుకు రాదండి యా ఫ్రెండ్స్ మీకు కన్ఫ్యూజ్ కాకుండా మీకు క్లియర్ చెప్తాను ఇప్పుడు మళ్ళీ మీ ముందు 9 డాట్స్ రాశానండి 9 డాట్స్ ఓకే మనం ఏం చేస్తుంటామంటే ఎప్పుడు కూడా లైఫ్లో చిన్న పరిధి ఆలోచిస్తుంటాం ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫస్ట్ లైన్ గీసినప్పుడు కొద్దిగా బియాండ్కి వచ్చాను కానీ రెండోసారి కాస్త తక్కువ లాభం వస్తుంది దానికి రెండు డాట్సే కలిసాయి నాకు చూడండి తక్కువ లాభం వచ్చింది ఇప్పుడు 2వ లైన్ అయింది ఇది 3వ లైన్ అండి ఇది 3వ లైను ఇది 4వ లైను చూడండి 4 కలిసినాయి కదండి అంతేనండి ఫస్ట్ ఇలా వచ్చాను కిందికి వచ్చాను 2 డాట్సే కలిసినాయి 2 అని మనము బాధపడొద్దు ఇక ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ 3 కలిసాయి తర్వాత 4 కలిసాయి అంతే 4 లైన్స్ బ్యూటిఫుల్ గేమ్ ఓకే మీకు ఎందుకైనా మంచిది ఇది మీకు నైస్గా వీడియో తీసి పెడతాను మీకోసం ఓకే అది కూడా మీరు చూడండి లేదంటే మీరు జస్ట్ ఇది 4 డాట్స్ గేమ్ 9 డాట్స్ గేమ్ అని మీరు కొడితే మీకు బోల్డ్ అని వీడియోలు కూడా వస్తాయి నేను చెప్పినవి క్లాసులు వస్తాయి అంటే మనం ఏం చేస్తామంటే ఇది ఇంతే అనుకుంటాం నో అండి ఎంత సింపుల్గా ఉంది కాస్త కిందికి వచ్చాము అప్పుడు పైకి వచ్చినప్పుడు 2 వస్తాయి 3 వచ్చింది 4 అయిపోయింది లైన్ ఇంత సింపుల్ కదా అంటే ఈ గేమ్ వదిలిపెట్టండి ఇది గేమ్ అది వస్తే లేకుంటలేదు మీ లైఫ్ గేమ్ ఏంది మీ మనీ గేమ్ ఏంది మీ ప్రొఫెషనల్ గేమ్ ఏంది మీ బిజినెస్ గేమ్ ఏంది కాస్త బియాండ్ ఎగ్జాంపుల్ బంగారం దుకాణాలు ఉన్నాయండి వాళ్ళు ఆలోచన ఒకసారి చూడండి ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్ ఒక్క మోడల్గా ఇంకో మోడల్కు డిఫరెంట్ ఉంటుందండి దే క్రియేట్ సంథింగ్ మోడల్ లేకుంటే మన మహిళా సోదరి మనల్ని ఎంతగానో ఎందుకుంటూ ఉంటారు అక్కడ ఓకే సంథింగ్ దే వాంట్ న్యూ మళ్ళీ షాప్కి వెళ్తారు మళ్ళీ కొత్త ఉంటారు ఇంకా బ్యూటిఫుల్ క్రియేట్ కూడా చెప్తాను శారీ షాప్కి ఎప్పుడన్నా మీ ఆవిడతో వెళ్ళండి మీరు నేను మాత్రం లాస్ట్ టైం నేను వెళ్ళింది 1997 ఇంతవరకు వెళ్ళలేదు 1997 వెళ్తే 3 గంటలు 4 గంటలు 5 గంటలు కూర్చుంటారు మీ ఇంట్లో మంచి వాళ్ళు అనుకోండి నేను మా ఇంటి సంగతి చెప్తున్నాను వాళ్ళు తీసిందే తీస్తారు ఇది బాగాలేదంటారు ఎన్ని డిజైన్లు వస్తాయి అనుకుంటాను
ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది డిజైనర్స్ అండి, వాట్ దే క్రియేట్ అండి, వండర్ఫుల్ డిజైనర్స్. సో ఈ డిజైన్స్ లేకుంటే వాళ్ళకి నచ్చదు కదండి. నేను శారీస్ చెప్పాను, కొన్ని మాటలు చెప్పాను. మీ లైఫ్లో కూడా కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టండి, కొత్తగా పనిచేయడం మొదలుపెట్టండి, కొత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్ళడం మొదలుపెట్టండి. నేను చెప్తున్నాను కదా, మిమ్మల్ని మించేవారు ఎవరు లేరు. అక్కడికి ఆపకండి, పరిధిని ఆపకండి, ఆ సంగతిని ఆపకండి, ఆ విషయాన్ని ఆపకండి. కాస్త బియాండ్గా ముందుకెళ్ళండి. ఆ బియాండ్గా ముందుకెళ్ళినప్పుడు చాలా జీవితం అద్భుతంగా ఉంటుంది, లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికోసం మీరు చేయాల్సిందిగా కోరుతూ, క్రియేటివిటీ కొత్తగా చేస్తూ బియాండ్ లిమిట్ పనిచేస్తున్నప్పుడు 10 మందికి ఉపాధి కల్పిస్తూ ప్రపంచంలో నంబర్ 1 స్థాయిగా వెళ్తారు. దానికోసమే నేను మాట్లాడదలుచుకున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. అయితే చాలామంది టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఎప్పుడైతే మీరు క్లాస్ అనౌన్స్ చేయడం జరిగిందో, నెంబర్ ఆఫ్ పీపుల్ దే వాంట్ టు జాయిన్ అండ్ దే వాంట్ టు లర్న్, దే వాంట్ టు ఎక్స్పోజ్, దే వాంట్ టు ఎక్స్ప్లోర్ దైర్ సెల్ఫ్ ఆల్సో. సో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లోనే ఉండి ఏదైనా సరే మేము త్రూ ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, మాకంటూ ఉండేటువంటి పొటెన్షియాలిటీని బయటికి చూపించుకోవాలి అనుకుంటున్నాం అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? నేను లైఫ్ టైంలో ఒక ఫస్ట్ టైం అండ్ ది లాస్ట్ టైం బ్యూటిఫుల్ వండర్ఫుల్ 20 days క్లాస్ ఆన్లైన్లో ఉంటుందండి. ఇది ఎవరు చేయలేదండి, ఎవరు చేయరు, నేను కూడా మళ్ళీ చేయను, ఒకటేసారి చేస్తాను. ఐ వాంట్ టు క్రియేట్ 50 పవర్ఫుల్ లీడర్స్. ఓకే, లీడర్స్ అంటే నాట్ ఓన్లీ పొలిటికల్ సొసైటీ, అన్నిట్లో మీరు ఎవరన్నా రావచ్చు. 20 రోజులు ఆన్లైన్లో ఉంటుందండి. 20 రకాల టాపిక్లతో 20 మంది నిష్ణాతులతో మాట్లాడిస్తాను. నేనే కాదు, టాప్ మోస్ట్ మీరు ప్రతిరోజు చూస్తున్న, యూట్యూబ్లో చూస్తున్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, టీవీలో చూస్తున్న గొప్ప వాళ్ళందరూ మీతో మాట్లాడతారు. మంచి మంచి టాపిక్స్తో మాట్లాడతారు. మీకు పనికొచ్చే టాపిక్స్ అని తీసుకొస్తాను. ఎఫెక్టివ్ డిసిషన్ మేకింగ్ కావచ్చు, ఆర్ హ్యూమన్ రిలేషన్స్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఆల్ టాపిక్స్, గోల్ సెట్టింగ్, టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆల్ టాపిక్స్ విచ్ రిలేటెడ్ టు యూ, ఆల్ 20 టాపిక్లు నేర్పిస్తాను. 2 రోజులు నా దగ్గర ఉంటారు. 2 రోజులు ఒక హోటల్, మంచి రెసిడెన్షియల్ అకామిడేషన్లో బుక్ చేస్తాం, స్టార్ స్టేటస్లో ఉండే హోటల్. దాంట్లో మీరు 2 days నాతో పాటు ఉండాలి. నేను ఇంట్లో హైదరాబాద్లో ఉంటాను సార్, నో, మీరు మొత్తం మూటాముళ్ళే చదువుకొని అతను రావాలి అంతే. ఓకే, 2 days నా దగ్గర ఉండాలి. ఎలా ఉండాలో కూడా మీకు మొత్తం పంపిస్తాను. 2 days మొత్తం అన్నీ వదిలిపెట్టి మొబైల్ ఫోన్ లాక్కుండా రాగానే ముందే చెప్తున్నాను. ఓకే, 2 days ఉండాలి. 2 days ఉన్న తర్వాత 2 days నేను మీతో పాటు, నేను మా బృందం చక్కగా మీకు నేర్పిస్తారు. దాని తర్వాత ఒక 6 months వరకు మీతో రెగ్యులర్ టచ్లో ఉంటాను. ఐ వాంట్ టు క్రియేట్ 50 పవర్ఫుల్ లీడర్స్ ఇన్ ది సొసైటీ. మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్గా ఎదగాలన్నా, ఓ టాప్ లీడర్గా ఎదగాలన్నా, ఒక ట్రైనర్గా, ఒక స్పీకర్గా, ఒక మోటివేటర్గా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక మంచి గృహిణి, అద్భుతమైన స్థాయిలో ఉండే విధంగా స్టూడెంట్, మీరు స్టూడెంట్ లీడర్గా ఏదైనా కావచ్చు. ఇక్కడ రండి. 20 days పవర్ఫుల్ ఆన్లైన్ ట్రైనింగ్, 2 days ఆఫ్లైన్ ట్రైనింగ్ రెసిడెన్షియల్, అండ్ 6 months ఫాలో అప్ ఉంటుంది. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ టైం మీ అందరి గురించి నేను టైం ఇస్తున్నాను. తప్పకుండా చేద్దాం. సో ఫ్రెండ్స్, ప్లీజ్ జాయిన్ దిస్ వండర్ఫుల్ కోర్స్. ఎప్పుడు సార్, ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందంట? ఇది మనము 30 January స్టార్ట్ చేస్తున్నామండి. ఇట్ విల్ గో అప్ టు 20th February వెళ్తుంది అప్రాక్సిమేట్లీ. దాని తర్వాత మీ అందరి అభిప్రాయాలు తీసుకొని మెజారిటీ నిర్ణయం ప్రకారం ఒక 2 days హోటల్ బుక్ చేస్తాను. ఓకే, ఆ 2 days మీరు రావాలి. మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకుందాం. ఒకవేళ 20 days కావాలి, 25 days అని చెప్తాము. మేము చాలామంది ఉన్నాం, మేము మంచి మంచి టాపిక్లు ఇస్తానికి. మనం కలిసి ఆ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా రావాలి. మీరు రాకుంటే తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది సార్, మళ్ళీ ఉండదు, ఇంకది మళ్ళీ ఉండదు. కాబట్టి యూ హావ్ టు కమ్ అండ్ యూ హావ్ టు అటెండ్. ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అండి. నోబడీ హ్యాస్ డన్, నోబడీ విల్ టచ్, నోబడీ హ్యాస్ టచ్డ్ దిస్ ప్రోగ్రామ్. దిస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గంపా నాగేశ్వర్ గారు. నమస్తే. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి క్లాసెస్ కానివ్వండి, లేదంటే మీ వ్యక్తిత్వాన్ని మార్చుకొని మిమ్మల్ని మీరు మీ పొటెన్షియల్ని ఎక్స్పోజ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, చాలామంది స్పీకర్స్ ఇవాళ సొసైటీకి నీడ్ ఉంది. అటువంటి వాళ్ళు, మీకు మీరు లీడర్గా మారాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, లేదా లీడర్స్ ఎవరైనా సరే కమ్యూనికేషన్ విషయంలో డెవలప్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, మాస్టరీ మోడల్లో మీరు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి ఈ క్లాసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ గంపా నాగేశ్వర్ గారి గురించి ఆల్రెడీ తెలిసిందే. ఓషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో నెంబర్ ఆఫ్ గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉండేలాగా కూడా ఉంటుంది. ఆయన దగ్గర ఉన్నటువంటి సహచరులతోటి ఆ క్లాస్ కూడా చెప్పించడం కూడా జరుగుతుంది. సో ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. లేదు అని అంటే జనరల్ మెసేజ్ పెట్టినా సరే అప్రోచ్ అవ్వండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టి ఇలా గంపా నాగేశ్వర్ గారి క్లాస్కి అటెండ్ అవుదాం అనుకున్నా కూడా నేను సార్ టీమ్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.